అసెంబ్లీ ఎన్నికల్ని ఒక పీడ కలగా మరిచిపోయి రాజకీయాల్లో వడివడిగా ముందుకు సాగేందుకు నిన్నటి అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలన్న ఆకాంక్షతో సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. జనవరి 3న జరిగే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో సమావేశాలు జరుగుతున్న బీఆర్ఎస్ నేతలతో, బీఆర్ఎస్ లీడర్స్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా మనం భావించవచ్చా? ఏంటి ఈ సమావేశాలకు సంబంధించి అప్డేట్? స్వామి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద పడద్దు. సో ఆ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని, పార్టీ నాయకుల్ని ఎన్నికల కోసం సమాయత్తం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సదస్సులు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల జనవరి 3 నుంచి 12 వరకు, అంటే 2 విడతలుగా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జనవరి 3 నుంచి 12 వరకు మొదటి విడతలో, అదేవిధంగా 3 రోజుల మధ్యలో బ్రేక్ ఇవ్వనున్నారు. ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో 13, 14, 15 ఈ 3 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 16, 17, 18, 19, 20, 21 వరకు కూడా మళ్ళీ ఈ సమావేశాలను కొనసాగించనున్నారు. ఈ సమావేశాలు తెలంగాణ భవన్ లో నిర్వహిస్తారు. తెలంగాణ భవన్ లో నిర్వహించేటువంటి ఈ సమావేశాలని కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేకే, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం చేరి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, వీరి నాయకత్వంలో ఈ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సమావేశాలకి ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు, వారితో పాటుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇంతకుముందు పనిచేసినటువంటి స్టేట్ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, వీరంతా కూడా ఈ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసము బీఆర్ఎస్ చేరున్నారు. రైట్ నరసింహరావు.